ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలగిరి ప్రదక్షిణ మార్గం పుణ్య చరిత్ర. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఒకప్పుడు పరమేశ్వరుని అంశంతో జన్మించిన దూర్వాస మహాముని నిత్యము పరమశివుని నర్చించే నిమిత్తం ఒక అందమైన పోలవనం పెంచి చేరువులో కుటీరం నిర్మించుకుని శివధ్యానంలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు కళాధరుడు, కాంతిశాలి అనే ఇరువురు గంధర్వులు ఆకాశ మార్గాన దేవ విమానంలో పెడుతూ ఆ పోలవనం చూసి అబ్బురుపడి మనసు నిలవక కిందకి దిగి అందులో ప్రవేశించారు. కళాధరుడు ఇచ్చవచ్చినట్లు పూలను తుంచి వాసన చూస్తుండగా కాంతిశాలి ఒళ్ళు మరిచి పూల మొక్కలు తొక్కుతూ వనమంతా తిరగసాగారు. అలికిడికి కుటీరం నుంచి బయటకొచ్చిన దూర్వాసులు జరుగుతున్నది చూసి కోపం పట్టలేక వారిని జంతువులుగా భూమిపై పుట్టమని శాపం పెట్టాడు. తెలియక జరిగిన తప్పిదమని శాప విమోచనమీయమని గంధర్వులు చేసిన అభ్యర్థనకు శాంతించిన దూర్వాసుడు అరుణగిరి ప్రదక్షిణంతో తిరిగి స్వస్వరూపాలు పొందగలరని విమోచన మార్గం అనుగ్రహించాడు. ఫలితంగా ఒకరు అరుణగిరిని ఆవరించిన అడవులలో అందమైన పునుగు పిల్లి కస్తూరి మృగంగాను, మరొకరు పాండ్య దేశపు రాజధాని మధురై పట్టణంలో చక్కనైన గుర్రంగాను జన్మించారు. ఆ దేశపు రాజైన వజ్రాంగద పాండ్యుడు ఆ గుర్రపు లక్షణాలకు ముచ్చటపడి దానిని తన రాజస్వంగా ఎంచుకున్నాడు. రాజైన వాడు వినోదం కోసం, అప్రమత్తత పెంచుకోవడం కోసం ఒంటరిగా అడవులకు వెళ్లడం రివాజు. అలా ఒకనాడు వజ్రాంగదుడు మధురై పట్టణానికి చాలా దూరంగా దట్టంగా కమ్మిన అరుణగిరి అరణ్యాలలోకి తన రాజస్వాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు. అప్పటికి అరుణగిరి నానావిధ వృక్షజాతులతో కప్పబడి వన్యప్రాణులకు తప్ప మానవుల దృష్టికి మరుగై ఉండేది. అలాంటి ప్రాంతాల్లో ధీరుడైన వజ్రాంగదుడు వేడిక తీర్చుకోవడానికై అడవి మృగాల కోసం వెతకసాగాడు. ఎప్పటికో మధ్యాహ్నం దాటిపోయి వేసారి వెనుదిరుగుదామనుకున్నంతలో ఒక పొద కదలికల వెనక మెలమెల మెరిసే కళ్లతో దాగిన పునుగు పిల్లి అతని కంటబడింది. పునుగు పిల్లిని ప్రాణాలతో పట్టుకోవాలని ఆశించి రాజు వల విసిరే వ్యవధిలోనే అపాయాన్ని కనిపెట్టిన ఆ పిల్లి నేర్పుగా తప్పించుకుని కనిపించి కనుమరుగవుతూ గిరిని చుట్టుముట్టి పరిగెడసాగింది. పట్టువదలని రాజు అశ్వంపై దానిని వెంబడించగా ప్రదక్షిణం పూర్తి కావడంతో శాప విమోచనమై అది తూలిపడి తన శరీరాన్ని విడిచింది. విభ్రాంతుడై రాజు అశ్వంపై నుంచి దిగడంతో అతని గుర్రం కూడా నిలువునా కూలబడి ప్రాణం వదిలింది. మరుక్షణంలో వాడి శరీరాల్లోంచి వెలుగులేనుతూ ఇరువురు గంధర్వులు బయటకు రాగా అదే క్షణంలో రత్నాలు పొదిగిన దేవ విమానం వారిని తీసుకుపోయే నిమిత్తం ఆకాశం నుంచి వచ్చి ఆగింది. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న రాజు ఆ దివ్య పురుషులను ఆపి సంగతి ఏమిటో వివరించి సందేహ నివృత్తి చేయవలసిందని ప్రార్థించగా వారు తమ శాప వృత్తాంతమంతా చెప్పారు. రాజా, ఆ కనిపిస్తున్న గిరి ఎంతో మహిమాన్వితమైంది. సాక్షాత్తు ఆదిదేవుడైన పరమేశ్వరుడే ఆ గిరి రూపంగా వెలిసి ఉన్నాడు. భక్తితో తప్ప దీని రహస్యాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. బ్రహ్మాది దేవతలు సైతం రోజు ఉదయాన్నే చప్పుడు చేయకుండా వచ్చి దీనిని పూజించి వెడుతుంటారు. అటువంటి గిరిని ప్రదక్షిణంగా చేసే భాగ్యం మాకు నీ కారణంగా కలిగి శాప విమోచనమైంది అని అన్నారు. వెంటనే రాజు అంజలి ఘటించి, మహత్యమైన ఈ గిరిని మీతో పాటు ప్రదక్షిణ చేసిన నాకు ఏ ఫలితము కలగని కారణమేమిటి తెలపవలసింది అని వినయంగా అర్థించాడు. రాజా, ఈ గిరి ప్రదక్షిణాన్ని వాహనంతో గాని పాదరక్షలతో గాని చెయ్యరాదు. నీవు అశ్వంపై ఉండిపోయావు. అలా కాక దీనిని మనసులో స్మరిస్తూ సవ్య దిశలో కాలినడకన ప్రదక్షిణం చేసినట్లయితే వారు ఏది కోరితే అది, చివరికి ఇంద్ర పదవినైనా పొందగలరు అని వివరించి గంధర్వులు సెలవు తీసుకుని విమానం అధిరోహించి తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఈ సంఘటన బలంగా నాటుకున్న వజ్రాంగదుడు ఇంద్ర పదవిని కోరుకుని సకల భోగాలను సౌఖ్యాలను తిరస్కరించి రాజ్యాన్ని తరువాత వారికి అప్పచెప్పి రోజుకు 3 సార్లు చెప్పున్న 3 సంవత్సరాల పాటు తదేక దీక్షతో గిరికి ప్రదక్షిణాలు చేయగా ఒక ముహూర్తాన అరుణగిరినాథుడు ప్రత్యక్షమై ఏ వనం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పటికి ఎన్నో రోజులుగా ఆ జ్ఞాన తేజస్సును ప్రదక్షిణాలతో ఆరాధిస్తూ ఉండడం వల్ల పక్వచిత్తుడైన రాజుకు ఆశలు భయాలు ఎండు మట్టల్లా రాలిపోయి ఇంద్రపదవి కూడా గడ్డిపరకలా తోచి
తనకి అహంకార రహిత శాశ్వత సాయుధ్యం ఇవ్వవలసిందని వేడి అరుణగిరిలో లీనమైపోయాడు. కొరయేమి చేసితి అరుణాచల. నేడు అరుణాచలమని పేరుపడ్డ అరుణగిరి పుణ్యక్షేత్రం తమిళనాడుకు చెందిన తిరువన్నామలైలో ఉంది. కోరిన కోరికలు తీర్చే ఈ గిరిని దేశ విదేశీయులెందరో అగ్నిలింగంగా భావించి ప్రదక్షిణం చేస్తారు. నేటి ఈ ప్రదక్షిణ మార్గం మొత్తం చుట్టుకొలత 8 మైళ్ళు, సుమారు 14 కిలోమీటర్లు. అలనాడు పాండ్యరాజు వజ్రాంగదుడు 3 సంవత్సరాల పాటు ప్రదక్షిణంగా నడవగా ఏర్పడిన మార్గం ఇది. ఈ దారిలో ఇప్పుడు మనకు కనిపించే దేవాలయాలు, కొలనులు, విశ్రాంతి మంటపాలు మొదలైన వాటిలో కొన్ని ఆ కాలంలో అతను నిర్మించినవే. వీటిలో దూర్వాస మహాముని ఆలయం కూడా మనకు కనిపిస్తుంది. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః అని కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మీరు అరుణాచలేశ్వరుడి ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. జ్యోతి రూపము చూపు అరుణాచల. పద విద్య గరపి ఈ భూమి మైకము వీడి రూపగు విద్య చూపు అరుణాచల. చేరకున్నను మేను నీరుగ కరగి కన్నీటెరయిన సింతు అరుణాచల. చీయని ద్రోసిన చేయు కర్మ తపనగాకేది మనుమారం అరుణాచల. చెప్పక చెప్పి నీవు మౌనత నుందని ఊరక ఉండువే అరుణాచల.